గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఈ పేరు చెప్తే మీకు తెలియదు. అదే డేరా బాబా అని పేరు చెప్తే దేశం మొత్తం అందరూ ఈ విధంగానే గుర్తుపెట్టేస్తారు. ఇలా అనగానే గుర్తుపెట్టేస్తారు. అంత ఫేమస్ అయ్యాడు డేరా బాబా. కానీ డేరా బాబా యొక్క విషయంలో తీర్పులు వింటుంటే అసలు మన దేశంలో న్యాయస్థానం ఉందా లేదా అన్నట్లుగా ఉంది. 2002లో రామచంద్ర అనే ఒక జర్నలిస్ట్ ని చంపేశాడు. ఆయనకి పోరాచస్ అనే ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో ఈ డేరా బాబా గురించి కొన్ని నిజాలు రాశారు. ఆయన ఏం రాశారంటే, తన సొంత అనుచరులైనటువంటి మహిళా అనుచరుల మీద లైంగిక దాడి చేస్తున్నాడు డేరా బాబా అని ఆ కథనం యొక్క ఉద్దేశం. దాంతో డేరా బాబా ఆ రామచంద్ర గారిని చంపేశాడు, కాల్చి చంపేశాడు. దాంతో సిబిఐ కోర్టులో కేసు నమోదైంది. సిబిఐ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అంతా కూడా నిజమే, ఈ డేరా బాబా అతన్ని చంపేశారు అని చెప్పడంతో 2019లో కేసు నమోదైంది, శిక్ష కూడా ఖరారైంది. దాంతో డేరా బాబా ఏం చేశాడు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఎలా ఉంటుంది, లాయర్లు పనికిరాని ఎన్ని పాయింట్లు పట్టుకొని మొత్తానికి మనోడు నిర్దోషి అని తేలేలాగా చేయాలి. చివరికి ఈరోజు హైకోర్టు అంతా పరిశీలించిన తర్వాత ఈ డేరా బాబా నిర్దోషి అని తేల్చారు. డేరా బాబా నిర్దోషి అని ఎవరు తేల్చారంటే, అక్కడ ఉన్నటువంటి జస్టిస్ షీల్ నాగ్ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న ఈ విధంగా తీర్పిచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటో తెలుసా, 2017లో అదే మహిళా అనుచరులను లైంగిక దాడి చేస్తున్నాడని 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అక్కడ జైలు శిక్ష విధించడం ఏంటి, ఇక్కడ నిర్దోషం తేలడం ఏంటి అంటే, అక్కడ మహిళల్ని అత్యాచారం చేశాడు అన్నది వాస్తవం, కానీ ఇక్కడ రామచంద్రని చంపాడు అన్నది మాత్రం అవాస్తవం అంట. వాస్తవానికి ఆ రోజు డేరా బాబా బహిరంగంగానే చంపాడు, కానీ ఎవరు కూడా సాక్ష్యాలు చెప్పడానికి రారు, భయం. ఈ డేరా బాబా ఎలాంటి కామెడీ సినిమాలు చేస్తాడో తెలుసా, చాలా పక్కా కామెడీ సినిమాలు తీస్తాడు. భోజ్పూర్లో ఉండేదేమొచ్చేసి హర్యానా, పెరిగేదేమొచ్చేసి పంజాబ్, సినిమాలు తీసేదేమొచ్చేసి ఉత్తరప్రదేశ్. మొత్తం ఆ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహారు, మొత్తం ఆ ఏరియాలన్నింటిలో కూడా డేరా బాబా చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా అతడికి పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. అతడి సినిమాలు అంటే ఫ్రీగా జనాలు వచ్చేస్తుంటారు. ఒక దాదాపు రోజుకి పబ్లిక్గా ఏదైనా సీన్ తీస్తే ఒక 10-15 వేల మంది వచ్చేస్తుంటారు. అంత పిచ్చి ఈ డేరా బాబా అంటే. మరి ఇలాంటి హంతకులు మరి ఎందుకు రెచ్చిపోరు? మనం బాబా అని పేరు వినగానే వెళ్ళి పొలోమని వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటాం. హిందువులు ఇలాంటివి కొన్ని పారదర్శకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ మనం అది దురదృష్టవశాత్తు తెలుసుకోలేకపోతున్నాం.